హాయ్ నమస్తే అండి. సుప్రీం కన్స్ట్రక్షన్స్ స్వాగతం అండి. నీకు డే టు డే హౌస్ కన్స్ట్రక్షన్స్ గురించి చెప్తానన్నానండి. నేను డే టు డే హౌస్ కన్స్ట్రక్షన్స్లో నిన్న నేను ఫ్లాట్ మార్కింగ్ గురించి వాటి గురించి చెప్పడం జరిగిందండి. అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఒక స్థలం ఉంటే మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్న 6 నెలల ముందు నుంచే ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే మంచిదండి. ఎందుకు చెప్తున్నానంటే, పర్మిషన్స్ ఉంటాయండి, మున్సిపల్ పర్మిషన్స్, సిఆర్డిఏ ఇలాంటి, అంటే వాళ్ళ లిమిట్స్, పంచాయతీ పర్మిషన్స్ అని ఇలా పర్మిషన్స్ ఉంటాయి. ఈ పర్మిషన్స్ ఏంటంటే, మీరు ముందుగానే ఒక సర్టిఫైడ్ ఇంజనీర్ ఉంటాడండి. సర్టిఫైడ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మీరు మన ఇంటి కట్టుకోవాలని G+2 G+3 కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలంటే దానికి ముందుగానే మనం ఒక ప్లాన్ గీయించుకొని, అది వాటికి ఫీజెస్ అన్నీ ఉంటాయండి, మున్సిపల్ ఫీజెస్ అన్నీ ఉంటాయండి. అవన్నీ పే చేసుకోవాలండి. ముందుగా అసలు మీ స్థలానికి VLT ఉందా లేదా, అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉందా లేదా. వేకెంట్ ట్యాక్స్ లేకపోతే కనుక ఆ వేకెంట్ ట్యాక్స్ కూడా మీరు పే చేసి తర్వాత మీరు హౌస్ కన్స్ట్రక్షన్ ప్లాన్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇవన్నీ ప్రాసెస్కి ఏంటంటే సుమారు, అంటే ఒక్కొక్క చోట తొందరగా అవ్వచ్చు, ఒక్కొక్క చోట కొంచెం డిలే అవ్వచ్చు, డ్యూ టు సమ్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అవి నా బెస్ట్ చాయిస్ ఏంటంటే, మీరు ఇల్లు కట్టాలనుకుంటే కనుక ఒక 6 months ముందు నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఫైనాన్షియల్గా కూడా బ్యాంక్ లోన్కి వెళ్ళాల్సి ఉంటారు. ఈ బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలన్నా కానీ మీకు ఈ మున్సిపల్ ప్లాన్ ఉంటేనే బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ అవుతుందండి. ఇవన్నీ 1-to-1 లింక్ ఆఫ్ ఇష్యూస్ అండి. సో ఫస్ట్ ఏంటంటే, మీకు లోన్ కావాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీరు ప్లాన్ తీసుకోవాలి. అలా ప్లాన్ తీసుకోవాలంటే ఒక సర్టిఫైడ్ ఇంజనీర్స్ కావాల్సి వస్తుందండి. అలా సర్టిఫైడ్ ఇంజనీర్స్ మా కంపెనీలో కూడా ఉన్నారండి. ఆ సర్టిఫైడ్ ఇంజనీర్స్ మీరు సుప్రీం కన్స్ట్రక్షన్స్కి వచ్చి ఏదైనా మీకు ప్లాన్ కావాలన్నా, ఏదైనా దేని గురించి హౌస్ డిస్కషన్ కట్టాలనుకున్న డిస్కషన్స్ గురించి ఏదైనా ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చండి. నా నెంబర్ వచ్చేసి 7013596738 అండి. మళ్ళీ చెప్తున్నాను, 7013596738 అండి. సుప్రీం కన్స్ట్రక్షన్స్ స్వాగతం అండి.